నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ నేను అమూల్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ పత్తి కొనుగోలుపై ఆంక్షలు ఎత్తివేయాలని ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముట్టడి రైతులతో కలిసి ఎమ్మెల్యే కోవా లక్ష్మి బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ధర్నా ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి పత్తితో అభిషేకం బతుకులు బాగుపడాలంటే మళ్లీ సారే రావాలని రైతుల ఆకాంక్ష నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వికటించిన ఇంజెక్షన్స్ 17 మంది చిన్నారులకు వాంతులు విరేచనాలు ఐసీయూలో ట్రీట్మెంట్ వికారాబాద్ జిల్లా తాండూరులో అధ్వాన్నంగా రహదారులు వెంటనే రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రజల ఆందోళన యాదగిరిగుట్టకు తండోపతండాలుగా భక్తులు భారీగా ఆదాయం పునర్నిర్మాణ సమయంలో కేసీఆర్ చెప్పినట్టుగానే అపూర్వ ఆదరణ సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ ప్రభుత్వానికి ఎలాగూ ఇండ్లు కట్టించే తెలివిలేదు పేదలకు గూడు కల్పించాలన్న సోయి ప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని అయినా కొనసాగిస్తున్నారా అంటే అది లేదు చేతగాని ప్రభుత్వం చేతగాని పాలకుడు పెరిసి పేదోడికి నిలువ నీడ కూడా కరువైంది కాంగ్రెస్ పాలనలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలు ఆత్మగౌరవంతో బతికేలా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించింది ఏకంగా కాలనీలకు కాలనీలే నిర్మించింది హైదరాబాద్ చుట్టూ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించింది కేసీఆర్ సర్కార్ అటు జిల్లాలో కూడా పెద్ద సంఖ్యలో ఇండ్లు కట్టించి పేదలతో గృహ ప్రవేశాలు చేయించింది బీఆర్ఎస్ సర్కారు దిగిపోయే నాటికి ఇంకా చాలా ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి మరి వాటిని పూర్తి చేస్తే పేదోడికి ఇంత జాగా దొరుకుతుంది కదా పోనీ కట్టించి రెడీగా ఉన్న ఇండ్లైనా పేదలకు ఇస్తే తలదాచుకోవడానికి గూడు లభిస్తుంది కదా కానీ అంత మంచి మనసు ఈ సర్కారుకు లేదు ఎక్కడ ఆ ఇండ్లను పూర్తి చేస్తే క్రెడిట్ గత ప్రభుత్వానికి వెళ్తుందోనని రేవంత్ సర్కారుకు భయం అందుకే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను పక్కన పడేసింది ప్రభుత్వం దాంతో నిర్మాణ దశలో ఉన్నవి పూర్తయినవి ఇప్పుడు నిరుపయోగంగా మారాయి అంతేకాదు అలాంటి ఇండ్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపెల్లి గూడెంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 50 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం తలపెట్టింది ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఆ పనులను పూర్తి చేయలేదు ఆ ఇండ్లను నిరుపయోగంగా వదిలేశారు దాంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి ఇదంతా గమనించిన కొందరు పేదవాళ్లు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ ఇండ్లను బాగు చేసుకున్నారు ఒక్కొక్కరు 50,000 రూపాయల దాకా ఖర్చు చేసి కలర్లు వేయించుకున్నారు తలుపులు అమర్చుకున్నారు సుమారు 20 పేద కుటుంబాలు ఇప్పుడు ఆ ఇండ్లలోనే ఉంటున్నాయి అయితే ఇదే సమయంలో మర్రిపెల్లిగూడెం గ్రామస్తులు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తే నిజమైన లబ్ధిదారులకు దక్కేవి కదా అని ప్రశ్నిస్తున్నారు ఆ ఇండ్లలో ఉంటున్న పేదవాళ్లను ఖాళీ చేయాలని డిమాండ్ పెట్టి రిపేర్ చేయించుకున్నాం తరిమేస్తే ఎక్కడికి పోవాలని లబోదిబోమంటున్నారు ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడలేదు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు డబుల్ బెడ్రూమ్లు ఉంటాను సార్ ఇప్పుడు నేను ఇక్కడ ఉంటాను చీకట్లు ఉంటాను సార్ ఇప్పుడు మొన్న వారం రోజులు అయితే కరెంట్ పెట్టుకోండి సార్ వాళ్ళు చాలా మంది ఇల్లు లేని వాళ్ళు వచ్చారు సార్ మళ్ళీ ఉండొద్దు అంటారు సార్ మరి మా పరిస్థితి ఏంటి సార్ మాకు న్యాయం చేయాలి సార్ వర్షాలకు మా ఇల్లు మొత్తం ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి పదన వస్తుంది సార్ అన్ని ఉండలేకపోతున్నాం సార్ మా ఇల్లు చూస్తే మీకు అర్థమవుతుంది అలా నడుస్తుంటే గుంతలు పడుతున్నాయి సార్ చిన్న పిల్లల్ని వేసుకొని ఉంటున్నాం సార్ వాళ్ళకు జ్వరాలు సర్దులు దగ్గులు ఇవన్నీ వస్తున్నాయి సార్ మేము చేసుకుంటే బతకట్టలేం సార్ మాకు పెట్టే స్తోమత కూడా లేకుండా ఉండడం వల్ల డబుల్ బెడ్రూమ్లోకి రావడం అయింది సార్ అకాల వర్షాలు మొన్న వచ్చినటువంటి ఒక 24 గంటల వర్షాలు ఆ వర్షాల కారణంగా మాకు జలమయమై మా ఇల్లు కూలిపోయి మా పెంకిడిల్లు పరదాలు కప్పుకున్న పరదలు చినిగిపోయి గాడు ద్వారాలకు మాకు చాలా ఇబ్బందుల పాలై పాములు తేళ్ళు ఆ వర్షంలో మేము ఉండలేక గత ప్రభుత్వం కట్టినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఖాళీగా ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో నాకు భూమి లేదు ఏమీ లేదు కాబట్టి నా ఇల్లు కూలిపోయే శిథిలావస్థలకు ఉన్నది కాబట్టి ఇక్కడికన్నా పోయి తలదాచుకుందామని
ఈ ఈ డబుల్ బెడ్రూమ్లకు రావడం జరిగింది. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా వచ్చి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం అన్న మాలాంటి నిరుపేదలకు లేని వాళ్లకు ఇళ్ళ కిరాయి ఉన్న వాళ్లకు ఇల్లు కూలిపోయిన వాళ్లకు మరి ఈ ప్రభుత్వం అన్న పంచుతుందన్న ఉద్దేశంతో మీరు పంపకాలు చేసి మాలాంటి నిరుపేదలకు లేని వాళ్లకు మాకు ఇల్లు కేటాయిస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇక మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదంటూ ఓ విద్యార్థి ఏకంగా జిల్లా కలెక్టర్నే ప్రశ్నించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ముత్తిరెడ్డిగూడెం జడ్పీ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ఆకస్మిక తనిఖీలో భాగంగా స్కూల్కు వచ్చిన కలెక్టర్తో కీర్తి కుమార్ అనే విద్యార్థి ఎలాంటి భయం బెరుకు లేకుండా మాట్లాడాడు. తమకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు మంజూరు కాలేదంటూ ప్రశ్నించాడు. స్పందించిన కలెక్టర్ ఎంపీడీఓతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా విద్యార్థి ధైర్యాన్ని జిల్లా కలెక్టర్ మెచ్చుకున్నారు. అనంతరం మధ్యాహ్నం భోజనం నాణ్యతను ఆయన పరిశీలించారు. మెనూ కూడా సరిగా లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. మీ నాయన పేరు ఇల్లు లేదా నిజానికి తాతోళ్ళు ఇంట్లో మీరు ఉంటారా? మీ నాయన పేరు రాసుకొని మీకు స్థలం ఉందా? జాగ ఉందా? మరి జాగ లక్ష్మణ్ ఏం పని చేస్తున్నారు? ఆటో నడుపుతారు. దేవరాజా ఊరు తిరెడ్డిగూడెం. మీ తాత పేరు కోచయ్య. జాగా ఉంటే వస్తుంది నాన్న అట్లా కొట్టేయారు. తాత పేరు మీద వచ్చి ఉంటుంది అంటే జాగా లేదని L2లో పోతుంది. ఇక సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. వాపును బల్పుగా భావిస్తూ రేవంత్ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు. బోగస్ ఓట్లతో దొడ్డిదారిన జూబ్లీహిల్స్ లో గట్టెక్కారని మండిపడ్డారు. ఉప ఎన్నిక కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి శుద్ధపూసలా రేవంత్ మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణను సర్వనాశనం చేశారని ఫైర్ అయ్యారు దాసోజు శ్రవణ్. రేవంత్ రెడ్డి గారు తానేదో ఘనమైనటువంటి ఒక విజయం సాధించినట్లు, తన మోసాన్ని, తన దోపిడిని, తన పరిపాలనా రాహిత్యాన్ని సహించి కూడా ప్రజలు సహించినట్లుగా భావిస్తూ ఒక అహంకారపూరితమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేసినట్టు ఒక విషయాన్ని ఖండిస్తూ, జూబ్లీహిల్స్ గెలుపు రేవంత్ రెడ్డి పరిపాలనకు ప్రజామోదం కాదు. ఉప ఎన్నికలలో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణమైనటువంటిది. అనేక ఉప ఎన్నికలు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి అది మునుగోడులో కానీ, లేకపోతే హుజూరాబాద్లో కానీ, దుబ్బాకలో కానీ డిపాజిట్లు రాకుండా ఓడిపోయినటువంటి ఒక పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం 2 కార్పొరేట్లు గెలుచుకొని అన్నిట్లో దాదాపు 148 సీట్లలో డిపాజిట్లు కోల్పోయినట్టు ఒక పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు గుర్తెరిగి ఎగిరెగిరి పడకుండా కొంత హుందాగా మాట్లాడితే బాగుంటుందని చెప్పని భావిస్తూ ఉన్నాం. పిసిసి అధ్యక్షుడు, 15 మంది మంత్రులు, 10 మంది ఎంపీలు, 60 మంది ఎమ్మెల్యేలు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, కార్యకర్త నుండి డీజీపీ వరకు పోలీసులు, ఎన్నికల సిబ్బంది అందరూ కుమ్మక్కైపోయి ఇంతమంది కలిసి భర్త కోల్పోయినటువంటి ఒక మహిళ మీద పడి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన అనేక దాష్టికాలకు పాల్పడి 200 కోట్ల రూపాయలు పైచిలకు ఖర్చు పెట్టి వాటిపైన కూడా విశ్వాసం లేకుండా గెలుపు సాధ్యం కాదని తెలిసిన తర్వాత ఎంఐఎంను కాళ్ళ వేళ్లాబడి ఎంఐఎం శాసనసభ్యులను, కార్పొరేటర్లను పట్టుకొచ్చి బోగస్ ఓటర్లతో గెలిచిన తర్వాత కూడా తానేదో గెలిచినట్టు, అదేదో రిఫరెండం అయినట్టు, ఆయన ప్రభుత్వం అంతా కూడా అద్భుతంగా ఉందని చెప్పని ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఆయన జబ్బలు దరుచుకుంటుంటే నవ్వాలనా ఏడవాలనా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఇది ప్రజలకు అర్థమైంది. పాత బస్తీలోనో, బీహార్లోనో, ఉత్తరప్రదేశ్లోనో, రాయలసీమలోనో జరిగేటువంటి ఒక రిగ్గింగు, బోగస్ ఓటింగు, బూత్ క్యాప్చరింగు, బూత్ ఏజెంట్లను బెదిరించినటువంటి ఒక వైనం
జూబ్లీ హిల్స్, హైదరాబాద్ నడిగడ్డ అయినటువంటి ఒక జూబ్లీ హిల్స్కి పట్టుకొచ్చి మళ్ళా తను రాజ్యాంగబద్ధంగా గెలిచినట్టుగా నాటకాలు చేస్తున్నటువంటి ఒక వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జూబ్లీ హిల్స్ ఎన్నిక రేవంత్ రెడ్డి గారికి జీవన్ మరణ సమస్య ఇది. అందుకే బీజేపీ వాళ్ళతో కుమ్మక్కయిండు, ఎన్నికల కమిషన్తో కుమ్మక్కయిండు, పోలీసులతో కుమ్మక్కయిండు, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ వారి లాంటి వాళ్ళతో కాళ్ళబేరానికి వచ్చి ఇవాళ వాళ్ళతో బోగసోటింగ్ చేయించుకొని ఇవాళ ఈ ఎన్నిక గెలిచి జబ్బలు జరుచుకుంటా ఉంటే దయ్యాలు వేదాలు వదిలించిన ఒక పరిస్థితి. జీవన్మరణ సమస్య ఎందుకు అంటున్నాను అంటే ఈ పదవి ఈ ఎన్నిక కనుక ఓడిపోయి ఉంటే అనలిస్ట్లో కానివ్వండి లేకపోతే ఢిల్లీలో ఉన్న సర్కిల్స్లో అందరిలో కూడా ఒక మాట ఏంటంటే ఈ ఎన్నిక ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుంది, ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది అని చెప్పని తెలిసి ఎన్ని అడ్డమైనటువంటి ఒక దొడ్డిదారులు దొక్కాలనో అన్ని అడ్డమైన దొడ్డిదారులన్నీ దొక్కి ఈ ఎన్నిక గెలిచినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాము. ఇక రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లాలని డిమాండ్ చేశారు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. జేఏసీ కోఆర్డినేటర్ గుజ్జ సత్యం బీసీ ఉద్యమ బలోపేతానికి బీసీల న్యాయ సాధన దీక్షను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. 42% రిజర్వేషన్ సాధిస్తే కోర్టులో కేసులు వేసి ఆపివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకుపోతామని వాళ్ళందరూ నేను అందరినీ వెల్కమ్ చేస్తున్నా. ఈ ఉద్యమం ఏ ఒక్కరిది కాదు, మేము కాలే బొమ్మనే, మీకు మార్గదర్శికి, మీకు మార్గదర్శకులం మాత్రమే అందరం జాతులున్న నాయకులం. కాబట్టి ఉద్యమాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రజల. చెత్త చెదారంతో శిథిలావస్థకు చేరుకున్న కల్వకుర్తిలోని గచ్చుబావిని పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు యువత కథ తొక్కింది. సేవ్ గచ్చుబావి పేరిట ఒక యువకుడు స్థాపించిన ఇన్స్టా క్యాంపెయిన్ కి పార్టీలకు కులాలకు అతీతంగా ఐకమత్యంతో శుభ్రత చేయడానికి కల్వకుర్తి యువకులంతా ముందుకొచ్చారు. మన ఊరు మన గుడి మన గచ్చు బావి పేరిట శ్రమిస్తున్న యువతతో మా ప్రతినిధి శేఖరాచారి కల్వకుర్తి నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు. యువత తలుచుకుంటే సాధ్యము కానిది లేదంటూ కల్వకుర్తి యువత నిరూపిస్తున్నటువంటి పరిస్థితి కల్వకుర్తి గచ్చుబావి వద్ద కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం పురాతన కట్టడమైనటువంటి ఈ గచ్చుబావిని పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు సంకల్పించినటువంటి తీరును ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు శ్రమదానం చేస్తూ ఉన్నారు. పూర్వ వైభవం తీసుకురావాలి, భవిష్యత్తులో గతంలో ఉన్నటువంటి వైభవానికన్నా అత్యంత వైభవం తీసుకురావాలని వాళ్ళు తలంపించారు. వాళ్లకు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రముఖులు ఎవరైనా సరే వాళ్ళకి సహకరిస్తే దీన్ని అత్యంత పర్యాటక క్షేత్రంగా కూడా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా వాళ్ళు సంకల్పిస్తున్నటువంటి తీరును చూస్తే చాలా నిజంగా కూడా వాళ్ళని అభినందించాల్సినటువంటి. ప్రస్తుతం మనము ఇక్కడ గచ్చుబావి కల్వకుర్తి గచ్చుబావిలో శ్రమదానం చేస్తున్నటువంటి ఈ గచ్చుబావిని తీర్చిదిద్దుతున్నటువంటి ఈ గచ్చుబావిని పరిశుభ్రంగా చేస్తున్నటువంటి యువకులు ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఏంటి పరిస్థితి? అసలు గత కొన్ని రోజులుగా ఇక్కడ పూర్తి స్థాయిలో యువత అంటే మన గుడి మన ఊరు మన బావి అనే తరహాలో ఇక్కడ పని చేస్తూ ఉన్నారు, దీన్ని తీర్చిదిద్దుతా ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంది, ఏం పని చేస్తూ ఉన్నారు అన్న? ఇది కల్వకుర్తి పట్టణంలోని ఒక పురాతనమైనటువంటి శివాలయము. ఇది తరతరాలుగా ఆడబడి ఉండడము మా కల్వకుర్తి యువత కార్తీక్ గుప్తా అనే ఒక యువకుడు దీన్ని ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా వెలికితీసే ప్రయత్నం చేసిండు. ఇది 450 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగినటువంటి బావి. మనము కల్వకుర్తి పట్టణంలోని దీన్ని పునర్వైభవం తీసుకురాగలిగితే కల్వకుర్తి పట్టణం ఒక సర్వాంగ సుందరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి యువతనందరినీ మేల్కొల్పే విధంగా ఒక వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా దీన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడం జరిగింది. 450 సంవత్సరాల క్రితం గచ్చుబాయి శిథిలావస్థకు చేరుకున్నది. దీన్ని చూసిన మా కల్వకుర్తి యువత కులాలకు అతీతంగా హిందూ బంధువులందరూ వచ్చి ఈ గచ్చుబాయిని శుభ్రం చేద్దామని సంకల్పించి ప్రతిరోజు 1 గంట సమయం ఈ గచ్చుబాయి కోసం కేటాయించి దీన్ని మొత్తం పూర్వవైభవం తీసుకొచ్చి దీనికి తోడ్పాటు అందించాలని ఇక్కడున్న ప్రభుత్వాన్ని ఇక్కడున్న యువతని వేడుకుంటున్నాము. దాదాపు 500 సంవత్సరాల క్రితం రాజులు నిర్మించిన ఈ కట్టడాన్ని ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోకపోవడం అనేది దురదృష్టకరమైన విషయమే. మన చారిత్రక సంపదను కాపాడుకోవాలనే ఉద్దేశంతో యువత ముందుకు రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. కల్వకుర్తి డైరీస్ అనే ఒక ఇన్స్టా పేజ్లో కార్తీక్ అనే బాబు దీన్ని యూత్లో కానీ కల్వకుర్తి ప్రాంతంలో కానీ విపరీతంగా వైరల్ చేయడం వల్ల ఇక్కడ పెద్ద ఎత్తున యూత్ జమయ్యారు. ఇప్పుడు మాకు దాదాపు మన గ్రూప్లో దాదాపు 1000 మంది యువకులు జమయ్యారు దాంట్లో వాట్సాప్ గ్రూప్లో. ఇప్పుడు దాంట్లో రోజు నిత్యం 50 పని చేస్తున్నారు. ఎక్కడ దీనికి ఎవరు కమిటీ లేదు, అధ్యక్షుడు లేడు, ఎవరు లేరు. అంతా కూడా పెద్ద ఎత్తున రోజు స్వచ్ఛందంగా వస్తున్నారు. అంటే ఒకవైపు ఉద్యోగాలు చేస్తూనే అంటే ఉన్నటువంటి సమయంలో తక్కువ అంటే మార్నింగ్ టైంలో దీన్ని కేటాయిస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంది? తర్వాత ఈ చారిత్రాత్మక కట్ట
మిగిలిందో లేదో తెలియదు, కానీ ఈ మీరు చేసేటువంటి కార్యక్రమం చరిత్రగా మిగిలే అవకాశం ఉంది. దీన్ని ఎట్లా భవిష్యత్ తరాలకు ఎట్లా అందిస్తారు? ఇది ఒక ఇన్స్టా పేజ్ నుంచి స్టార్ట్ అవడం వల్ల కల్వకుర్తిలో ఉన్న మిగతా పేజెస్, మిగతా సోషల్ మీడియా అంతా కూడా దానికి సపోర్టెడ్గా నిలిచి ఇది ఒక ఉద్యమంలో ఒక ఉధృతంగా దీనికి కల్వకుర్తిలో ఉన్న యువతను మొత్తం కదిలించడం జరిగింది. ఈ గుడిని ఖచ్చితంగా సందర్శించి ఇక్కడ చూస్తున్న యువకుల యొక్క శ్రమను గుర్తించి వాళ్ళు ఎందుకు పాటుపడుతున్నారు, వారి ఇంటి కొరకు కాదు, ఈ దేవాలయాలే మన ఎప్పుడైనా దేవాలయాల ఆధారంగానే మన హిందూ సంస్కృతి నిలబడుతుంది. కాబట్టి ఈ దేవాలయాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. దీంట్లో యువతతో పాటు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో, ఈ శ్రమదానంలో కృషి చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్? ముందుగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసినటువంటి కార్తిక్ మిత్రుడు కార్తిక్ అభినందనలు. గంట గచ్చుబాయి కోసం అనేటటువంటి నినాదంలో ప్రారంభించినటువంటి ఒక మహాయజ్ఞంలో నేను కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నాను. కానీ మనకు వచ్చేటటువంటి మన పిల్లలకు కావచ్చు, మన భావితరాలకు కావచ్చు, ఈ గచ్చుబాయి అనేటటువంటి చారిత్రక నేపథ్యాన్ని, చారిత్రక ఆనవాలను భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ దాదాపు 100-200 మంది స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు. కాకపోతే ఎంతసేపటికి గచ్చుబాయి అంటారు కానీ దాని పరిస్థితి చూసేటోళ్ళు లేరు. ఇప్పుడు యువత అంతా అనుకుంటే ఇది పెద్ద పని కాదు, గవర్నమెంట్ మీదకి కూడా మనం వర్క్ చేస్తుంటే గవర్నమెంట్ వాళ్ళే చూసి హెల్ప్ చేస్తారు, ఫండింగ్ చేస్తారు, అన్నీ అవుతాయి. మనమైతే ఒక అడుగు ముందుకేసి చూద్దాం అన్నట్టు అనుకొని చేయడం జరిగింది. రైట్. మొత్తంగా చూసినట్టయితే మనం ఇక్కడ చూడవచ్చు ఈ గచ్చుబావి గత 100 సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ చరిత్ర ఏది ఏమైనప్పటికీ కాలక్రమేణా ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత 19వ శతాబ్దం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే ఈ పంపు మోటార్లు వచ్చిన తర్వాత ఈ మెట్ల బావికి, ఈ బావులకు ప్రాధాన్యత తగ్గిందని చెప్పేసి కూడా చరిత్ర చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు చరిత్ర ఏందనేది ఎవరికి కూడా క్లారిటీగా లేనప్పటికీ నిజంగా వాళ్ళు సంకల్పించి వాళ్ళు ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు దాన్ని పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో కల్వకుర్తి యువత ముందుకు వచ్చి కష్టపడతా ఉన్నారు. ఈ గచ్చుబావి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి సంకల్పించి శ్రమ పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరూ అభినందించాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై 2వ రోజు విచారణ ముగిసింది. శుక్రవారం 2 ఎమ్మెల్యేలను విచారించిన సభాపతి ఇవాళ తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారణను చేపట్టారు. తెల్లం వెంకట్రావుపై వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయించిన సంజయ్ ను జగదీష్ రెడ్డి తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇప్పటికీ కడియం శ్రీహరి, దానం నగేందర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. ఈ అంశంపై 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం జూలై 31న ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు అక్టోబర్ 31తో ముగిసింది. అయినా పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ స్పీకర్ ఇంకా కొనసాగిస్తున్నారు. చెలరేగిపోతుంది. మార్కెటింగ్ సీసీఐ అధికారులతో కుమ్మక్కై అక్రమ దందాకు తెరలేపారు. అమాయక రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి సీసీఐకు అధిక ధరలకు అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నారు. రైతులకు దక్కాల్సిన మద్దతు ధరను తమ జేబులో వేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పత్తి రైతులకు మద్దతు ధర దక్కకుండా దళారుల మాఫియా అడ్డుకుంటున్నది. నల్గొండ జిల్లాలో పత్తి మాఫియాతో కలిసి మార్కెటింగ్ శాఖ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు చేతులు కలిపి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఏపీలోని గుంటూరు, పిడుగురాళ్ల, అద్దంకి, కర్నూలు, ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పత్తి వ్యాపారులు తెలంగాణ పల్లెల్లో వాలిపోతున్నారు. రైతులను భయభ్రాంతులకు గురిచేసి తక్కువ ధరకు పత్తిని కొంటున్నారు. క్వింటా పత్తికి కేవలం 4 నుండి 5,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. రేవంత్ సర్కార్ కూడా అనేక కొర్రీలు పెడుతూ పత్తి రైతుల్ని వేధిస్తుంది. దీంతో విసిగిపోయిన రైతులు గ్రామాల్లోకి వచ్చిన ఏపీ వ్యాపారులకు పత్తిని అమ్ముకుంటూ ఆర్థికంగా నష్టపోతున్నారు. రైతు ఎంతో కష్టపడి తన జీవితాంతం తను అందులో ఆ పంట మీదనే పెట్టి, శ్రమంతా పంట మీద పెట్టి మరి తను ఆ రైతు పత్తిని ఏరుకొని పోయి మార్కెట్లో అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు లేనటువంటి పరిస్థితి. దీంట్లో దళారు వ్యవస్థ అనేది బాగా బలపడుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎక్కడికక్కడనే మరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రైతుల పక్షాన. రైతుల అమాయకత్వాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు.
తప్పుడు తూకాలు పెట్టి తరుగు పేరుతో రైతుల్ని నిలువునా మోసం చేస్తున్నారు. జిన్నింగ్ మిల్లులు, మార్కెటింగ్ అధికారులు, సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కైన మాఫియా రైతులకు దక్కాల్సిన రైతులు నేరుగా సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకుపోతే 12% మాత్రమే తేమ ఉండాలని, పత్తి తెల్లగా, గింజ పెద్దగా ఉండాలని కొర్రీలు పెడుతూ కొనడం లేదు. రైతులను తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. దీంతో పాటు కపాన్ కిసాన్ యాప్లో నమోదు చేసుకుంటేనే పత్తిని కొంటామని సీసీఐ ఖరాఖండిగా చెబుతున్నది. కానీ తిరస్కరించిన పత్తిని వ్యాపారులు కొని సీసీఐకి తీసుకొనిపోతే గంటల వ్యవధిలోనే కొంటున్నారు. బహిరంగంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ సర్కార్ చూసి చూడనట్లు ఉండటంపై రైతులు మండిపడుతున్నారు. తేమతో సంబంధం లేకుండా ఈ నల్లగొండ జిల్లాలోని తడిసిన పత్తి మొత్తం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ సీసీఐ వాళ్ళు పెట్టేటువంటి ఈ కొర్రీల వల్ల రైతులు నష్టపోతూ ఈరోజు గ్రామాలకే వచ్చి, ఈరోజు ఆటోల ద్వారా, లారీల ద్వారా వచ్చి గ్రామాలకే వచ్చి ప్రతి రైతులు ఇంటి దగ్గరికి వచ్చి పత్తి రైతులు మభ్య పెడుతూ ఈరోజు దళారులు పత్తిని కొంటామన్నారు. జిల్లాలో వ్యాపారుల మాఫియాతో జిన్నింగ్ మిల్లులు కూడా చేతులు కలిపింది. రైతుల పేరిట ఫేక్ పాస్ పుస్తకాల్ని ఆన్లైన్లో నమోదు చేసి పత్తిని అమ్ముతున్నారు. కింటా పత్తిని 8,110 రూపాయలు చెల్లిస్తున్నది సీసీఐ. రైతులు తెచ్చినప్పుడు తిరస్కరిస్తున్న సీసీఐ అధికారులు అదే పత్తిని వ్యాపారులు తీసుకొస్తే మాత్రం ఎలాంటి కొర్రీలు పెట్టకుండా కొంటున్నారు. ఈ అక్రమ దందాపై ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్థానిక రైతుల్ని మచ్చిక చేసుకుని వారి పట్టా పాస్ పుస్తకాల్ని ఉపయోగించి సీసీఐలో వ్యాపారులు పత్తిని అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం వికటించింది. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతో 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. పిల్లల వార్డులో రోజులాగే ఉదయం రౌండ్స్ వేళలో చిన్నారులకు ఇంజెక్షన్లు చేశారు. అయితే ఇంజెక్షన్ ఇచ్చిన అరగంట తర్వాత పిల్లలకు వాంతులు, విరేచనాలు కావడంతో చిన్నారులను ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఒక ఇంజెక్షన్ బదులు మరొకటి ఇచ్చారని వైద్యులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడ మావోయిస్టు పార్టీ నుంచి లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ హోదాలకు చెందిన మావోయిస్టు పార్టీ నాయకులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. తాజాగా అల్లూరి జిల్లా, భద్రాద్రి జిల్లాల కీలక మావోయిస్టు నేత ఆజాద్తో సహా 8 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. వీరంతా ములుగు ఎస్పీ సమక్షంలో ఆయుధాలు సరెండర్ చేశారు. తెలంగాణలో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ నుంచి లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ హోదాలకు చెందిన మావోయిస్టు పార్టీ నాయకులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. తాజాగా మావోయిస్టు కీలక నేత ఆజాద్తో సహా 8 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. ములుగు ఎస్పీ సమక్షంలో ఆయుధాలు సరెండర్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాల వల్ల అజ్ఞాతం వీడి లొంగిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నతాధికారులు నేడో రేపో అధికారికంగా ప్రకటించనున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జహీరాబాద్ మండలం హుగ్గెల్లి శివారులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు డాక్యుమెంట్లను పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలు చేశారు. 10 మంది ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 42,300 రూపాయలు, 113 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ నివాసంలో కూడా సోదాలు చేశారు. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. మా డీజీ గారి ఉత్తర్వుల మేరకు 3:30 ప్రాంతంలో సబ్ రిజిస్ట్రార్ జహీరాబాద్లో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. మేము వచ్చేసరికి ఈ ఆఫీస్లో సుమారు 10 మంది ప్రైవేట్ పర్సన్స్ ఆఫీస్లో ఉన్నారండి. జహీరాబాద్ ఆఫీస్లో ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినప్పుడు ఈ ప్రైవేట్ పర్సన్ని ఈ కన్సర్న్ ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ ఎంటర్టైన్ చేయకూడదు. రాని
అమ్మేవాళ్ళే కొనేవాళ్ళే వాళ్ళే రావాలా, కానీ ఈ 10 మంది ఈ ఆఫీస్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర 42,300 క్యాష్ దొరికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఇంకా ఇది ఈ ఆఫీస్లో 113 సుమారు 113 డాక్యుమెంట్స్ డిస్బర్స్ కాలేదు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకు ఇవ్వాలా, ఇంకా ఇవ్వలేదు, అట్లనే ఉన్నాయి. ఇంకా దాంట్లో కూడా చూస్తున్నాము. ఇంకా ఫర్దర్